అందరికీ నమస్కారం. డైల్ న్యూస్ ప్రేక్షకులందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మలగన్న అమ్మ పెద్ద పులి మీద ఎక్కొచ్చిన మాయమ్మకు పెట్టే భోజనమే ఈ బోనం అంటారు. ఇది కేవలం పండగ మాత్రమే కాదు, ప్రకృతిపై ఉన్న ప్రేమ. ప్రకృతికి కూడా మనపైన ఉన్న ప్రేమే తెలంగాణ బతుకులకు చిరునామా. ఎన్నో దశాబ్దాల నాటి చరిత్ర ఈ బోనాల జాతరలో తెలంగాణ సంస్కృతి ఒక భాగమైపోయింది. మరి ఇవాళ కూడా అలాంటి బోనాల జాతర మొదలైంది కాబట్టి ఇందులో మనం కూడా భాగస్వాములవుదాం. తెలంగాణ జనాల జీవన విధానంలోనే ప్రకృతికి పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలో జరిగేటువంటి ఈ బోనాల పండుగైనా, దసరాలలో జరిగేటువంటి ఆ బతుకమ్మ పండుగైనా ఇందుకు నిదర్శనం. మరి ఈ బోనాల పండుగ సందర్భంగా మనం గ్రామ దేవతని పూజిస్తాము. హైదరాబాద్ అంటే భాగ్యనగరంలోనే ఈ వేడుకని చూడటానికి మన రాష్ట్రం నుంచే కాదు, వేరే రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. మేము మైలార్దేవపల్లి నుంచి వచ్చాము. ఎవ్రీ టైం వస్తూ ఉంటాము. చాలా చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే అందరితో వస్తామన్నమాట. ఫ్యామిలీతో కలిసి వస్తామన్నమాట. ఇక్కడ చాలా బాగున్నాయి, వాటర్ ఫెసిలిటీ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి. పురా నుంచి వచ్చింది. ఇయర్ ప్రతి ఇయర్ వస్తాం. పోయినసారి ఇంకా చాలా మంది వచ్చారు, సండే కాబట్టి ఈసారి కొంచెం రష్ తక్కువ ఉందా. కుమార్ సంఘం నుంచి తీస్తారు ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతో. దాదాపు వేల ఏళ్ల చరిత్ర గల ఈ బోనాలను మొట్టమొదటిసారిగా కాకతీయ రాజు అయినటువంటి శ్రీ ప్రతాపరుద్రుడు బోనాల సమయంలో గోల్కొండలో శ్రీ జగదంబ ఆలయంలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలను నిర్వహించేవారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుని తర్వాత ముస్లింలు నవాబుల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ బోనాల సమయంలో అలాంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడానికి ఆనవాయితీనిచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా భాగ్యనగరంలో గోల్కొండలో బోనాల సమయంలో మీరు చూస్తున్నట్లుగా శ్రీ జగదంబ ఆలయంలో ఎంతో పురాతనంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ జగదంబ ఆలయంలో మొట్టమొదటి అంటే తొలి బోనాలు ఎత్తేది ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి బోనాలు ఈరోజు మన 2025వ సంవత్సరంలో ఈ బోనాల పండుగ మొట్టమొదటి రోజు అనమాట. చాలా హంగామాగా ఉంది. మీరు చూస్తుంటే మనకి పోతురాజులు కనిపిస్తూ ఉంటారు, ఎంతోమంది సందడి చేస్తూ ఉంటారు. బోనాలు ఎత్తుకొని కొన్ని వేల మంది వస్తున్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా మీ కళ్ళతో మీరు వీక్షించవచ్చు. తెలుగు సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసం సమయంలో అమ్మవారు పుట్టింటికి వచ్చినప్పుడు మనం ఎంతో ప్రేమగా చీర, భోజనం, సారా సమర్పిస్తాము. అదేవిధంగా మన కుటుంబంలో కుమార్తె అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చినప్పుడు మనం ఎంతో ప్రేమగా స్వాగతిస్తాం. అదేవిధంగా అమ్మవారిని కూడా ఎంతో ఆత్మీయంగా, అనురాగంగా స్వాగతించడంతో పాటు మనస్ఫూర్తిగా బోనాన్ని కూడా సమర్పించుకుంటాము. పలహారాల బళ్ళు, పోతురాజుల విన్యాసాలు, ఆధ్యాత్మిక ఆనందాన్ని మనందరికీ అందించేటువంటి రంగం భవిష్యవాణి వంటి అంశాలతో ఈ బోనాలని అందించడం మన తెలుగు జాతికి మాత్రమే సొంతం. కేవలం ఇక్కడే కాదు, దేశాలలో ఇలాంటి బోనాలను ఘనంగా అందించడం ఇది మన తెలుగు జాతికే గర్వకారణం.
ఆషాఢ మాసం వచ్చిందంటే ఫస్ట్ బోనాలు ఇక్కడ గోల్కొండ బోనాలు ఇక్కడ మొదలవుతుంది. ఈరోజు ప్రారంభమయ్యాయి. తెల్లారుజామున అమ్మవారి అభిషేకం పూజ కార్యక్రమం తర్వాత అలంకరణ జరిగింది. ఇంకోటి ఎల్లమ్మ పట్టం కూడా వేయడం జరిగింది. ఈరోజు అలాగే మా ఇంట్లో ఉత్సవ విగ్రహాలు కూడా పూజలు మొదలయ్యాయి. ఇక్కడ వెలిసిన అమ్మవారు మనకి దాదాపు 950 సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారు వెలిసింది అన్నమాట. ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడ పూజలు జరిగేవి. ఇక్కడ అమ్మవారికి ఇక్కడ ఎవరైనా భక్తులు తమ కోరికలు కోరుకున్నప్పుడు అమ్మవారు తప్పకుండా ఇక్కడ కోరిక నెరవేరుస్తుంది అనేసి ఇక్కడ నమ్మకం ఉంది. అలాగే అమ్మవారు కూడా ఇక్కడ అందరికి కోరికలు కూడా నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇక్కడ సంఖ్య పెరుగుతూనే ఉందన్నమాట.